హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిను మను వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఇంటి బుజ్జి గణపయ్య నిమజ్జనం అనమాట. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వినాయకుడిని నిమజ్జనం చేసే రోజు మార్నింగ్ రోజులాగే వినాయకుడికి పూలమాల వేసి దీపారాధన చేసి పూజ చేసుకున్నాము. వినాయకుడు భోజన ప్రియుడు కాబట్టి మనకు వీలైనన్ని ప్రసాదాలు చేయాలి. సో ఆ రోజు నేను సేమియా పాయసం, పులిహోర చేసి పెట్టాను. ఎప్పుడైనా సరే దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదాలను అలానే వదిలేయద్దు. చిన్నపిల్లలకు పెట్టి మనం కూడా తినాలి. అదే రోజు ఈవినింగ్ వినాయకుడికి దీపారాధన చేసిన తర్వాత వినాయకుడిని కదిపిన తర్వాత వినాయకుడి దగ్గర పత్రి అంతా తీసుకొని ఒక బ్యాగ్లో పెట్టాను. అక్కడ ఏమైనా తినగలిగేవి ఉంటే మనం తీసుకోవాలి, స్వీట్ కార్న్ అలాంటివి. మనం పసుపు గణపతిని పెట్టుకున్నాం కదా, ఆ పసుపు గణపతిని మనం ఫేస్కైనా రాసుకోవచ్చు, లేదా వాటర్లో కలిపి చెట్టుకైనా పోయొచ్చు. తులసి చెట్టు దగ్గర మాత్రం అస్సలు పెట్టొద్దు. వినాయకుడి కింద బియ్యం పోసుకున్నాం కదండి, ఆ బియ్యాన్ని మనం ఒక మంచి రోజు చూసుకొని పాయసం వండి దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం ప్రసాదంగా తీసుకోవాలి. చిన్నపిల్లలు వినాయకుడిని బాగా ఇష్టపడతారు కదా. వినాయకుడిని తీసినప్పుడైతే మిను పాప చాలా ఫీల్ అయింది. వినాయకుడికి ఎలా ముద్దులు పెడుతుందో చూడండి. మా ఇంటి దగ్గర ఉన్న చెరువుల్లో మట్టి గణపతిని నిమజ్జనం చేశాను. ఫైనల్గా మా ఇంటి బుజ్జి గణపయ్య నిమజ్జనం అయితే ఇలా జరిగింది. అలానే మా అపార్ట్మెంట్లో వినాయకుడి
అది మీదికి వేసింది ఎట్లా నేను అక్కడ వరకు మీరు తీసుకోవచ్చు వీడియో ఇక్కడ నుంచి ఎంత టైం వేసి Moria! 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 Jai! Moria! बोलो गणेश महाराज की जय जय wait.